హాయ్ ఫ్రెండ్స్, నేను సమ్మర్ హాలిడేస్కి ఆర్లగడ్డ పోయింటే అక్కడ మా ఊర్లో టీబీ రోడ్లో పానీపూరి సెంటర్ ఉంది. అక్కడికి వెళ్ళి పానీపూరి తిందాం, అట్లా వీడియో తీసుకుందాము అని చెప్పి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో తీసుకుని, కానీ కొంచెం తొందరగానే మళ్ళా ఎక్కువ లేట్ అయితే గిన అక్కడ చాలామంది జనాలు వచ్చేస్తారు. మనం వీడియో తీస్తా అంటే అంతా బాగుండదులే అని చెప్పి నేను తొందరగా వెళ్ళి వీడియో తీసుకుంటా ఉన్నాను. ఆ పిల్లోని పానీపూరి ఆ బాబుని పానీపూరి పెట్టి అని చెప్పి పానీపూరి పెట్టమని చెప్తా అంటే ఆనియన్స్ వెయ్యాకు అని చెప్పినాను, కానీ ఆనియన్స్ వేసేసినాడు. మళ్ళీ తీసి వెనక్కేసినాడు. ఏమక్క అని చెప్పి లోపల ఆయన అడిగితే, లేదన్నా ఇట్లా ఇంతకుముందు వస్తాను కదా, 14 ఏళ్ళు 15 ఏళ్ళ కిందట పెళ్ళి కాకముందు ఈడికి వచ్చి తింటాను గుర్తుండానా అంటే, గుర్తుండారా అక్క, మీరు మీ సిస్టర్ వచ్చి తింటున్నారు కదా, మీ సిస్టర్కి పెళ్ళి అయినాక మీకు కూడా అయింది కదా అంటున్నాడు ఆయన. సరే ఆయనను పలకరించినాము. తర్వాత పానీపూరి పాప కూడా తింటుందని చెప్పి పానీపూరి తింటాన్నాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. తర్వాత ఒక కట్లెట్ ఆర్డర్ ఇచ్చినాను. కట్లెట్ తినేసి తర్వాత నిలబడుకొని వీడియో తీస్తున్నాను అనమాట. ఎక్కువ ఆడ దహీపూరి, ఎంతమంది దహీపూరి తింటున్నారా, ఆడికి వచ్చిన వాళ్ళందరూ దహీపూరి అనే అడుగుతున్నారు. అదేందిరా నాయన అంటే గిన అది కడి అనో ఏదో చెప్పినాడు ఆ అబ్బాయి. సరే ఎట్లా చేస్తారు అంటే మాత్రం చెప్పడం లేదు. మైకో తెలుగు ఆతా నహి అంటున్నాడు. సర్లే ఆతా నహి కాకపోయినా పర్వాలేదులే అని చెప్పి మనం వీడియో తీసుకుంటున్నాం. 4-5 అదేమి దహీపూరిలో ఆర్డర్ వచ్చేది వీడియో తీసినాను. అంతా ఎడిటింగ్ చేసి ఒక చిన్న వీడియో మాదిరిగా పెట్టుకుందాము, మనకు బాగుంటుంది కదా అని పెట్టేసిన. ఇక్కడ చూడరి, ఒక 6-7 పూరీలు పెట్టేసి దాంట్లో ఫస్ట్ సాస్ మాదిరిగా ఆ సాంబార్లు 3 రకాల సాంబార్లు వేసినాడు. తర్వాత వచ్చేసి సేవ్ వేసినాడు, కార్న్ వేసినాడు, మళ్ళా సాంబార్ వేసినాడు, పెరుగు వేసినాడు, మళ్ళీ పెరుగు మీద ఉప్పు కారం మసాలాలు ఏవో వేసినాడు. సూపర్గా ఉంటుంది. అక్కడికి మాకు చిన్నప్పుడేమో వేరే ఐటమ్ వేరే చోట తింటాం, కానీ ఇది వచ్చినాక రేట్ ఎక్కువైనా ఎక్కువ క్వాంటిటీ ఫుల్లీ లోడెడ్ అంటారు చూడండి, అట్లా క్వాంటిటీ ఎక్కువ పెడతాడనమాట. అట్లనే కొంచెం ఉప్పు కారాలు బాగా గట్టిగా ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అదిగో చూడండి ఎంత దాన్ని ప్లేట్ నిండా పెట్టేస్తాడనమాట. ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయేనా అంటే వాళ్ళ అబ్బాయి కాదంట, ఈయన రాజస్థాన్లో చదువుకుంటున్నాడంట. ఇప్పుడు సెలవులని వచ్చి వాళ్ళ బాబాయ్కి హెల్ప్ చేస్తున్నాడు అనమాట.